మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. సంబంధం లేని నేరాలను తనకు అంటగడుతూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఉమాకు లీగల్ నోటీసులు పంపినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువు నష్టం కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొంతకాలంగా దేవినేని ఉమామహేశ్వరం నా మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు, దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు. దాన్ని రాజకీయంగానే నేను పలుసార్లు ఖండించాను. కానీ దాన్ని మళ్ళీ పదే పదే ఒక మాటను 100 సార్లు చెప్పి అది నిజం అనిపించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తూ ఉంటే గత నెల 22వ తారీఖున అతనికి లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 15 రోజుల వ్యవధిలో దానికి తగు సమాధానం చెప్పాలని, లేకుంటే కోర్టులో కేసు ఫైల్ చేస్తామని చెప్పి లీగల్ నోటీసు ఇచ్చాం. సరే, అది ఇప్పటికి చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు డిసెంబరులో ఇచ్చున్నాం నోటీసు. ఇప్పుడు త్వరలో దాని మీద అతను సరైన సమాధానం చెప్పకపోగా దాని గురించి మళ్ళీ లీగల్ నోటీసులు ఇచ్చారని చెప్పి వ్యంగ్యంగా మళ్ళీ మీడియాలో ఇట్లా గ్రూపుల్లో పెడతా ఉన్నారు. సరే, ఏదైనా కానీ తప్పకుండా కోర్టులో కూడా ఈ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది.